మాంసాహారం ఇష్టపడని వారికి, శాకాహారం తీసుకునే వారికి పప్పులు మంచి ఆప్షన్. వీటిలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే పప్పు ధాన్యాలతో గ్యాస్ బాధలు పెరుగుతాయని, పొట్టంతా ఉబ్బరం, అజీర్తి చేస్తుందని కొంతమంది బలంగా నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మకంతోనే పప్పు ధాన్యాలకు దూరంగా ఉంటూ ఉంటారు. కానీ ఇందులో కొంతే వాస్తవమని నిపుణులు అంటున్నారు. వీటిని వండుకునే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక చక్కని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని కూడా చెప్తున్నారు. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా మనం సహజంగానే అన్నం తినేటప్పుడు పప్పు, గింజ ధాన్యాలు కలిపి తీసుకుంటూ ఉంటాం కదా. ఈ రెండింటిని కలిపి తింటే శరీరానికి కావలసిన 22 రకాల అమైనో యాసిడ్స్ అందుతాయి. అన్ని పప్పుల్లో 100 గ్రాములకు దాదాపు 22 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అన్నింటికన్నా ఎక్కువగా సోయాబీన్లో 42 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పప్పుకు బదులుగా సోయాబీన్ వాడినా మంచిదే. చీము పడుతుందని, అరగదని, పిల్లల్లో మలబద్ధకం సమస్యలు వస్తాయని అనుకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ అపోహ మాత్రమే. నిజానికి అన్ని పప్పు ధాన్యాలతో అజీర్తి, గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉండవు అని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు అందించే పప్పు ధాన్యాలపై అపోహని వదిలిపెట్టాలని నిపుణులు చెప్తూ ఉంటారు. ఇటీవలే అమెరికాలో పప్పు తినే వారిపై జరిగిన అధ్యయనంలో కేవలం 3 నుండి 11% మందిలో మాత్రమే అజీర్తి, గ్యాస్ సమస్యలు కనిపించాయని తేలింది. మిగతా వారిలో ఎలాంటి సమస్యలు కనిపించలేదని, పైగా చెడు కొలెస్ట్రాల్ నిల్వలు కూడా తగ్గిపోయాయని, ఇంకా ముఖ్యంగా గుండె జబ్బులు కూడా బాగా తగ్గుముఖం పట్టినట్లు తెలిసింది. పప్పు ధాన్యాలు తీసుకునే వారిలో తొలి రోజుల్లో అంటే మొదట్లో గ్యాస్ సమస్య కనిపించిన తర్వాత అదే సర్దుకుందని, తగ్గిపోయిందని పరిశోధకులు తెలిపారు. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే పప్పు ధాన్యాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పప్పు ధాన్యాలను వండుకునే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అజీర్తి, దాంతోపాటు గ్యాస్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే పప్పు ధాన్యాలు వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పప్పు ధాన్యాలను వండే ముందు 12 నుండి 24 గంటల వరకు నానబెట్టాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటిలో అజీర్తికి కారణమయ్యే కారకాలు తొలగిపోతాయని అంటున్నారు. ఇంకా వండిన తర్వాత కూడా పప్పు ధాన్యాలు సులభంగా జీర్ణమవుతాయని వివరిస్తున్నారు. వీటిని వండేటప్పుడు తక్కువ వేడిలో ఎక్కువసేపు ఉడికించడం మంచిదని చెప్తున్నారు. ఇప్పటికే అరుగుదల సమస్యలు ఉన్నవాళ్ళు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అతిగా తినకూడదని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పప్పు ధాన్యాలను నానబెట్టిన, ఉడకబెట్టిన నీటిలో పోషకాలు ఉంటాయని, కాబట్టి వాటిని కూరల్లోకి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు పొట్టుతోనే పప్పులను తినాలని, ఇలా చేస్తే మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుందని చెప్తున్నారు. మొలకెత్తిన గింజలు తినడం వల్ల బి కాంప్లెక్స్ విటమిన్లు అందుతాయని చెప్తున్నారు. అలాగని మరీ ఎక్కువగా మొలకెత్తించకూడదని, 24 గంటల లోపలే తినేయాలని అంటున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.